నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ప్రారంభమైన ఒక యువకుడి ప్రస్థానం అచ్చ తెలుగులోనే ఐటీ పాఠాలు చెబుతూ కొన్ని వేల మందికి ఐటీ కోర్సుల పట్ల, ఐటీ ఉద్యోగాల పట్ల అచ్చ తెలుగులోనే శిక్షణ ఇస్తూ, అవగాహన కల్పిస్తూ సింగపూర్లో జాయింట్ డెవాప్స్ అనే ఐటీ కంపెనీని స్థాపించి తాను ఎదగడమే కాకుండా కొన్ని వేల మందికి ఉజ్వలమైన బాటను ఏర్పరుస్తున్నటువంటి జాయింట్ డెవాప్స్ కంపెనీ అధినేత మెట్టుకూరి శివకుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శివకుమార్ రెడ్డి గారు నమస్తే అన్న. సో ఇప్పుడు బయటంతా శివకుమార్ రెడ్డి అంటే మెట్టుకూరు శివకుమార్ రెడ్డి గారిని జాయింట్ డెవాప్స్ షోగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఏంటి అసలు జాయింట్ డెవాప్స్ అనేది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి దీంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? అన్న ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనే తపన అయితే చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది. కానీ చేసినవన్నీ ఫెయిల్ అయినాయి. అంటే నేను ఈవెన్ బెంగళూరులో టీచ్ చేసినా కూడా అది 10-15 మందికి టీచ్ చేయగలిగాను తప్ప ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాను. తర్వాత సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి ఎప్పుడైతే వెళ్ళానో ఇక్కడంటే ఎట్లా ఉంటుందంటే, మనకి ఇండియాలో మనందరం మన ఫ్రెండ్స్తోనే ఉంటాం రూమ్లో, ఒకే ఇంట్లో ఒకే రూమ్లో 2-3 ఉంటాం. కానీ సింగపూర్లో ఏంటంటే ఒక రూమ్లో ఒక్కరే ఉంటారు. సో నేను ఒక రూమ్లో ఒక్కడే ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు లైఫ్ మొత్తం ఒక రీక్యాప్ అయింది. అంటే నేను అప్పటి వరకు ఇంట్రోవర్టే, అంటే ఒకరితో ఎలా మాట్లాడాలో తెలియదు, లైఫ్ ఒక క్లారిటీ లేదు. అంటే నన్ను చాలా ఈజీగా మోసం చేసేవాళ్ళు అందరూ, రకరకాల స్టోరీలు చెప్పేసి. అంటే ఇప్పుడు మా ఒకడు వచ్చేసి ఫ్రెండ్ ఇట్లా చెల్లెళ్ళకి పెళ్లి కావాలి, డబ్బులు లేవు అది ఇది అంటే క్రెడిట్ కార్డు ఇచ్చేసి క్రెడిట్ కార్డులోంచి డబ్బులు తీసి ఒక 50,000 ఇచ్చేయడము. ఇంకెవరో ఏదో నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అంటే డబ్బులు కావాలంటే ఇచ్చేయడము. అట్లా అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాదు, అంటే మనలో ఉన్న మంచితనాన్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకుని దాన్ని దుర్వినియోగపరిచేవాళ్ళు. ఒక మనిషి నేను ఎస్టిమేట్ చేయలేకపోయేవాడిని. ఓకే, వాళ్ళు చెప్పేది ఏదైనా కూడా నమ్మేసేవాళ్ళం గుడ్డిగా. సో అట్లా డబ్బులు ఎక్కువైనాయి అని కాదు, డబ్బులే లేవు ఇండియాలో ఉన్నంత వరకు, అంతంత మాత్రమే ఉండేది. అంటే అవతల వాడికి సహాయం చేయాలనే ఆలోచన మాత్రమే, అంతే. వచ్చేసి సాడ్ గా ఏదైనా స్టోరీ చెప్పేస్తే ఇచ్చేయడం. ఓకే. అండ్ కొత్త వాళ్ళతో నేను పెద్దగా ఈజీగా మాట్లాడలేకపోయేవాడిని. ఒక మనిషి నాకు లాంగ్ టైం పరిచయం ఉంటే తప్ప నా వల్ల అయ్యేది కాదు మాట్లాడడం కొత్త వాళ్ళతో. సో ఇలా అంతా ఒక భయంకరమైన ఇంట్రోవర్ట్ గా ఉండేవాడిని నేను ఇండియాలో ఉన్నంత వరకు. సో సింగపూర్ లో ఎప్పుడైతే ఒక రూమ్ లో నేను ఒక్కనే ఉన్నానో అప్పుడు నాకు మొత్తం లైఫ్ అంతా ఒక రీక్యాప్ అయింది అనమాట. సో ఇప్పటి వరకు నా లైఫ్లో ఏం జరిగింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి. సో ఇది నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, 25 ఏజ్ దాటితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరే సింగిల్గా ఉండండి. అలా ఉండకపోతే ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మీరు నేను ఒకటి అవ్వాలి అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవ్వనీయకుండా చేస్తారు. అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు కానీ ఎవరు చుట్టుపక్కల ఉన్నా కూడా 25 ఏజ్ దాటాక ఒక ఇండిపెండెన్స్ అనేది రావాలి, మనకి ఇండిపెండెంట్ థింకింగ్ అనేది రావాలి. ఇండిపెండెంట్ థింకింగ్ రావాలి అంటే మీరు ఒక్కరే ఒక రూమ్లో ఉండాలి. మనం కాఫీకి, టీకి, లంచ్కి, డిన్నర్స్కి మన ఫ్రెండ్స్ని కలవచ్చు. అలా ఒక రూమ్లో ఉన్నప్పుడు నాకు మొత్తం అసలు లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఒక రీక్యాప్ అయింది. నేను ఫేస్ చేసిన మనుషులు ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి అనేది ఒక పూర్తిగా రీక్యాప్ అయ్యి, ఇక మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి క్రేజీగా హెలికాప్టర్ కంపెనీ వాళ్ళందరికి ఫోన్ చేసి నేను హెలికాప్టర్ రెంటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో అందరితో మాట్లాడేసి ఎంత ఎస్టిమేషన్ అంతా మొత్తం రెడీ చేసుకున్నాను. అప్పుడు సడన్ గా కోవిడ్ వచ్చింది అనమాట. సో ఇంకా అవన్నీ ఆగిపోయాయి. సో ఇలా స్టార్ట్ అయిన అప్పుడు అందరూ నవ్వారు, అప్పుడు హెలికాప్టర్ రెంట్కి ఇచ్చేది ఏంటి అది ఇదని. కానీ అది ఇప్పుడైతే అది చాలా మంచి కాన్సెప్ట్, ఎందుకంటే ప్రతి స్టేట్ లో ఎలక్షన్ చాలా మంది స్టార్ట్ చేశారు కూడా. అలా అప్పుడు నేను అనుకున్న ఐడియాస్ అన్ని బెంగళూరులో ఉన్నప్పుడు ఆర్గానిక్ గార్డెనింగ్ అని, టెర్రస్ గార్డెనింగ్ అని, అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ని పొద్దున్నే సబ్స్క్రిప్షన్ బేస్ లో డెలివరీ చేయాలని, ఇలా చాలా చాలా ఆలోచించుకున్నాను నేను. అవన్నీ నాకు అప్పుడు తిరిగాయి. నేను ఎగ్జిక్యూషన్ చేసిన విధానం చాలా రాంగ్ గా ఉన్నింది అప్పుడు, ఇమ్మెచ్యూర్ వల్ల, ఏజ్ తక్కువ అవడం వల్ల. సో అప్పుడు నాకు సింగపూర్లో ఒక రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాలో కొంచెం మెచ్యూరిటీ అనంతరం అదే వచ్చేసింది అనమాట. ఇక ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ అనేది ఒక 2-3 పెట్టడం స్టార్ట్ చేశారు. సో మెల్లమెల్లగా సబ్స్క్రైబర్స్ పెరగడము, మీరు చాలా బాగా చెప్తున్నారు, మాకు టీచ్ చేయొచ్చు కదా అని ఇలా కామెంట్స్ రావడం వల్ల ఇక నేను ఆ డిమాండ్ కొద్దీ ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా చాలా
హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. అండ్ ఎక్కువ మంది కూడా మీరు బాగా చెప్తున్నారు అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆపేద్దామని అనుకుంటుంటే లేదు చెప్పాల్సిందే అనే ఒక ప్రెషర్ క్రియేట్ అయింది. సో దానివల్ల ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు దీన్ని ఒక డైలీ యాక్టివిటీ లాగా నా లైఫ్ లో పెట్టేసుకున్నా. సో డైలీ ఒక 2 hours మాత్రం ఖచ్చితంగా క్లాస్ చెప్పాల్సిందే అనేసి పెట్టేసుకున్నాను. ఓకే ఓకే. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు జాయింట్ డెవాప్స్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది జాయింట్ డెవాప్స్ నుంచి మీకు? సో మనకు టీమ్ ఒకటి ఉంటుందన్న, మార్కెటింగ్, సేల్స్, ఫినాన్స్ ఇట్లా. సో నేను కంప్లీట్లీ ట్రైనింగ్ హ్యాండిల్ చేస్తాను. మా టీం వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ఏం డెవాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మన టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం జాబ్స్ లో వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాము, రెజ్యూమ్స్ లో ఎలా హెల్ప్ చేస్తాము, ఇంటర్వ్యూస్ లో ఎలా హెల్ప్ చేస్తాము, ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనం ఏం చెప్తామంటే ఒక 1 day జాయిన్ అయిపోయి మనీ కట్టకుండా ఒక ఆల్మోస్ట్ 2 weeks వరకు ఫ్రీగా ఉంటుందన్న. ఫస్ట్ 2 weeks ఫ్రీ. అంటే నేను ఆ 2 weeks లో నేను చాలా చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, దీంట్లో ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇవన్నీ క్లియర్ గా చెప్తా 2 weeks లో. వాళ్ళకి నచ్చితేనే కంటిన్యూ అవ్వమని చెప్తాము, నచ్చకపోతే డ్రాప్ అయిపోమని చెప్తాము. అలా స్టార్ట్ అయ్యి 4 months ఉంటుంది. అండ్ నాతో పాటు ఇంకొక పర్సన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఒక అతను ఉన్నాడు. నేను తెలుగులో చెప్తున్నా బికాస్ ఐ బిలీవ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ కాబట్టి. అలా ప్రెసెంట్ ఉంది. దీన్ని స్లోగా ఒక ప్లాట్ఫామ్ లాగా చేద్దాము అనేది ఒక ప్లాన్ ఉందన్న. ఓకే. సో మరి ఇప్పుడు అంటే జాయింట్ డెవాప్స్ ని అంటే ఇప్పుడు ఎంత వరకు సక్సెస్ పరంగా రీచ్ అయ్యారంటారు జాయింట్ డెవాప్స్ ని మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో? తెలుగులో అయితే నా వరకు కొంచెం సాటిస్ఫైడ్ గానే ఉన్నాను. తెలుగులో డెవాప్స్ అంటే అది యూట్యూబ్ లో కొట్టినా ఎక్కడ కొట్టినా అది జాయింట్ డెవాప్స్ అనే వస్తుంది. సో ఇంకా నేను రీజనల్ లాంగ్వేజ్ అనే కాబట్టి నేను తెలుగుకి ఫిక్స్ అయి ఉన్నాను యాక్చువల్గా. సో తెలుగులో ఏదైనా ఒక లెవెల్ కి రీచ్ అయిన తర్వాతనే వేరే లాంగ్వేజ్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. సో ప్రెసెంట్ అయితే పూర్తి ఫోకస్ తెలుగు పైనే. తెలుగులో డెవాప్స్ అంటే శివ బాగా చెప్తారు అనే ఒక పేరు రావాలి. అది కొంచెం వచ్చింది ఆల్రెడీ. సో దీని ఇంకా ఇది స్టేబుల్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ వేరే వాటి గురించి ఆలోచిస్తాను. సో ఇప్పుడు అంటే ఐటీ ఫీల్డ్ అంతా ఎలా ఉంటుందంటే అసలు హైలీ ఇంగ్లీషు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాట్లాడే ఇలా ఉంటారు కదా. మరి ఈ తెలుగులో ఐటీ ట్రైనింగ్స్ చెప్తున్నప్పుడు అంటే ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా అంటే తక్కువ చేసి మాట్లాడడం, ఇతనేంట్రా తెలుగులో చెప్తున్నాడు ఏంటంది అంటే ఎవరైనా మీ పట్ల కొంత చిన్నతనంగా చేసి మాట్లాడడం జరిగింది ఎవరన్నా? అంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి కదా, కొంతమంది ఇంగ్లీష్ లో మరి ఎలా నేను అటెండ్ అయ్యేది ఇంటర్వ్యూ తెలుగులో చెప్తే అని కొంతమందికి ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే అది ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది అన్న. ఇప్పుడు ఐటీలో వెళ్ళాలనుకునే వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేశా కెరియర్ లో. ఫస్ట్ టైం ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేశా. ఇంగ్లీష్ లో స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే సార్ తెలుగులోనే చెప్పొచ్చు కదా, మనం తెలుగు వాళ్ళమే కదా, ఇంగ్లీష్ అనేది మాకు ఆల్రెడీ వచ్చు, మీరెందుకు మాకు ఇంగ్లీష్ లో మీరేం నాకు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పట్లేదు కదా. సో మా మెయిన్ ఫోకస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం. మేము తెలుగు వాళ్ళం కాబట్టి మీరు తెలుగులో చెప్తేనే మాకు బాగా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లో చెప్తుంటే మీకు చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, వర్డ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది, మాకు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, ఫోకస్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి తెలుగులో చెప్పారు. చాలా మంది మాతృభాషలో చెప్పుకుంటేనే అది అందరికి కనెక్టివిటీ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్పు ఇంకా రీచ్ ఎక్కువ వస్తుంది కదా, నువ్వు ఇంకా ఎక్కువ పాపులర్ అవుతావు చెప్పారు. కానీ నాకు తెలుగులో చెప్పడమే నాకు కంఫర్టబుల్ గా ఉంది, చెప్పానని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇంగ్లీష్ లో చెప్తున్నప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. అంటే నేను పక్కాగా నా సైడ్ నుంచి 100% డెలివరీ చేశాను అని నాకు అనిపించట్లేదు. అందుకనే నేను తెలుగుకి ఫిక్స్ అయ్యా. తెలుగుకి ఫిక్స్ అయ్యి తెలుగులో మాక్సిమం అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి నా వరకు తర్వాతనే నేను వేరే లాంగ్వేజ్ కి మూవ్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో ఏంటి మరి ఇప్పుడు జాయింట్ డెవాప్స్ అంటే ఇప్పుడు ఉన్న అంటే ఎగ్జిస్టెన్స్ లో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి జాయింట్ డెవాప్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు నేను డెవాప్స్ అండ్ క్లౌడ్ పైన ఫోకస్ చేశాను. కానీ ఐటీలో నాకు బేసిక్ గా కంప్యూటర్ అంటేనే ఇష్టం. అంటే అది ఈ జర్నీలో ఇష్టం అయింది నాకు యాక్చువల్లీ. అంటే ఏ టెక్నాలజీ అయినా ఇష్టం. నేను జావా డెవలపర్ గా పనిచేశాను, సపోర్ట్ లో పనిచేశాను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అడ్వాన్స్ టెక్నాలజీస్ పైన చేశాను, అన్నిటి పైన చేశాను. నాకు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ లో ఉండే అన్ని టెక్నాలజీస్ పైన ఐడియా ఉంది. సో నా మెయిన్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ ప్రతి తెలుగు స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేప్పుడు జాబ్ తోనే బయటికి రావాలి. అది కూడా నాలాగా సపోర్ట్ జాబ్ కాదు, ఫుల్ క్లారిటీతో ఉండాలి. నెక్స్ట్ 5 years లో నేను ఏం అవ్వాలి అనుకుంటున్నాను క్లారిటీతో
ఒక హై పేయింగ్ జాబ్తో అతను కాలేజ్లోంచి బయటికి రావాలనేది నా ఎయిమ్. అంటే కాలేజ్ లెవెల్ నుంచి, ఎందుకంటే ప్రాబ్లం అంతా కాలేజెస్లో ఉంది. ఇప్పుడు మనం ఒక పర్సన్ సిఎస్సి స్టూడెంట్ సి లాంగ్వేజ్, C++, జావా, ఒరాకిల్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఆల్మోస్ట్ ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఎంత చదవాలో అంత చదువుతున్నాడు 4 years లో. కానీ లాస్ట్కి హలో వాళ్ళు రాయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్, కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. టెక్నాలజీ అనేది పెరుగుతుంది, AI, చాట్ జీపీటీ, ఇట్లా బ్లాక్ చైన్ ఇవన్నీ పెరుగుతున్నాయి, మెషిన్ లెర్నింగ్. కానీ స్టూడెంట్ లెర్నింగ్ మాత్రం ఇంకా చాలా లో లెవెల్లోనే ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మన గ్రాడ్యుయేషన్లో. సో ఈ స్టూడెంట్స్ని కాలేజ్ లెవెల్లోంచే, అంటే కాలేజెస్ ఏం చేస్తాయంటే 4th year లో హడావిడిగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని పెడతాయి. 3-4 monthsలో మనకి సడన్గా అర్థమయ్యేది ఏమి ఉండదు. సో కాలేజ్ స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే, అంటే నేను సిఎస్సి జాయిన్ అయ్యాయంటే మీనింగ్ ఏంటి, బై డిఫాల్ట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫస్ట్ ఇయర్ నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక ఫీల్డ్ తీసుకురావాలి. అలాంటి ఒక ఎకో సిస్టమ్ మన తెలుగు ఇంజనీరింగ్ కాలేజెస్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే కంపేర్ టు తమిళనాడు మన ప్లేస్మెంట్స్ చాలా తక్కువ. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే మనల్ని ఒక, ఇప్పుడు తెలుగులో ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో మోస్ట్లీ ఎత్తుకెళ్ళి అందరినీ సపోర్ట్లో వేసేస్తుంటారు. అలా వద్దు. సో చైనా ఎలక్ట్రానిక్స్లో అయితే ఎంత ఫేమస్ అయిందో వాళ్ళు, సో మన తెలుగు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్లో అంత క్యాపబుల్గా ఉండాలి అనేది నా గోల్. సో దానికి ఏం చేయాలి అనేది లాస్ట్ నేను 2018 నుంచి థింక్ చేస్తున్నా. ఈ మధ్యనే ఒక క్లారిటీ వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఎవరైతే కాలేజ్ నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని పాస్ అవుట్ బయటకు వస్తున్నారో, ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, సో ఇటువంటి వాళ్ళకి మరి జాయింట్ డెవలప్స్ శివకుమార్ రెడ్డి ఏం చెప్తారు, ఎటువంటి సలహాలు ఇస్తారు? సో మనము 4 years లో చేయాల్సిన మిస్టేక్స్ అన్ని చేసేసాం. చదువుకోలేదు, ఫ్రాంక్ గా నేను కూడా చదువుకోలేదు, ఏదో ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం. 4 years క్యాంపస్ లో జాబ్ రాలేదు అంటే బయటకు వచ్చిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఈక్వల్ టు ఒక గవర్నమెంట్ జాబ్, ఒక IAS ప్రిపేర్ అయినంత. సో ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కాలేజ్ అయిపోయిన వెంటనే, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకోకూడదు, కాలేజ్ అయిపోయాక ట్రైనింగ్ తీసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు. సో కాలేజ్లో చదువుకోకుండా బెంగళూరుకు, హైదరాబాద్ రావడం, ఒక దగ్గర కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం, ఇంకా చుట్టూ ఫ్రెండ్స్ తయారవుతారు బీటెక్ అయిపోయిన వాళ్ళు, సినిమాలకు వెళ్ళడం, ఇంకా సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండడం, మహేష్ బాబు ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఇలా కొట్టుకుంటూ ఉండడం, అండ్ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం, ఇలా 2-3 years స్పెండ్ చేసేస్తున్నారు. 2-3 years స్పెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు 25-26 ఏజ్కి వస్తారో అప్పుడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని అందరూ అడగడం స్టార్ట్ చేస్తారు, మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, మా పిల్లోడికి జాబ్ వచ్చింది, మీ పిల్లోడికి ఇంకా రాలేదా. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు, ఇలా అడుగుతున్నారా ఎక్కడికి వెళ్ళినా కూడా, నువ్వేంటి ఇంకా ఏం చేయట్లేదని. అప్పుడు వాళ్ళు ఆ ప్రెషర్ మీద ఎవరొకరిని బ్యాక్ డోర్ జాబ్లు అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు కట్టేయడము, ప్రాక్సీలు అని చెప్పేసి మన బదులు వేరే వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, జాబ్ సపోర్ట్లు అని చెప్పేసి, ఇలా కంప్లీట్లీ 100-200% ఇల్లీగల్ వేస్ లో వెళ్ళిపోతున్నారు. ఇల్లీగల్ వేస్ లో వెళ్ళిపోయి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, అరే మనం ఇంటర్వ్యూ చేసింది ఇతన్ని కాదు, ఇతను ఏం చేయలేకపోతున్నాడు తెలుసుకోవడము, వాళ్ళని బయటికి తీసేయడము. సో దాంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా ప్రపంచంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, మనం నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, తప్పు చేశాం, కానీ ఇక దానికి రైట్ చేసుకునే ఛాన్స్ నీకు ఉంది. సో బీటెక్ అయిపోయిన తర్వాత అయినా ఒక అవగాహనకు రావాలి, నేను జాబ్ కొట్టాలి. పర్సనల్ గా ఎంటర్టైన్మెంట్ వదులుకోమని ఎవరు చెప్పరు, కానీ నువ్వు 8 hours 9 hours లైఫ్ లో నువ్వు జాబ్ కోసం స్పెండ్ చేయాలి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి ఏం చెప్తారంటే, జాబ్ ఉన్న వాళ్ళు 9 hours వర్క్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సెలెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు 9 hours ఆఫీస్కి వెళ్తున్నారు కదా. సో నువ్వు 9 to 10 hours ఖచ్చితంగా నువ్వు జాబ్ లేదు కాబట్టి నువ్వు దాని మీదనే ప్రిపేర్ అవ్వాలి. మిగతా టైం కావాలంటే నీకు ఎంటర్టైన్మెంట్ కుదిరితే నువ్వు 12 hours 13 hours 14 hours అయినా కూర్చో, జాబ్ వచ్చేంత వరకు ప్రిపేర్ అయ్యి, ఇంటర్వ్యూస్ లో ఎలా అడుగుతారు, ప్రొఫైల్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకో. అండ్ ఒక మెంటర్ అనేది వెతుక్కోవాలి ఎవరో ఒకరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అన్న 30 years 40 years వాళ్ళు అన్న, మనం తప్పును ఒప్పుకుంటే ఎప్పుడైనా ఫ్రాంక్ గా ప్రతి పర్సన్ మనకి మంచి సజెషన్ ఇస్తాడు. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళేసి జాబ్ దేముంది నాకు వచ్చేస్తుంది, ఇంకా 2-3 years లో వచ్చేస్తుంది, ఇప్పుడు కాబట్టి ఇంకొకప్పుడు వస్తుంది, ఇట్లా అనకూడదు. నీ తప్పు నువ్వు ఒప్పుకోవాలి. అన్న కాలేజీలో ఏమీ చదువుకోలేదు, ఇప్పుడు చదువుకోవాలనే సీరియస్నెస్ ఉంది, నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారు. సో అలా ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 1 year లోపల అయితే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. నేనేమీ 1 month లో వస్తుందని చెప్పలేను. వీళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఇంకొక 20 రోజుల్లో జాబ్ వస్తుందా, 10 రోజుల్లో వస్తుందా, ఎంత టైంలో వస్తుంది, ఇట్లా అడుగుతుంటారు. జాబ్ రావాలంటే ఫస్ట్ మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలనేది మర్చిపోతారు.
ఓకే. సో ఖచ్చితంగా 1 year టైంలో అయితే డెఫినెట్లీ వస్తుంది. సీరియస్నెస్ ఉండే వాళ్ళకి కొంచెం లక్ ఉంటే 1 or 2 months లో వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 8 hours 9 hours ప్రిపేర్ అవుతున్నా లేదా అంతే. సో మరి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్లో మరి డెవాప్స్ మార్కెట్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన జాబ్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు? సో డెవాప్స్ ట్రెండ్ అనేది ఎప్పుడు సూపర్ అన్న. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంతకు ముందు బ్యాంక్ వెళ్తే సర్వర్స్ డౌన్ అనేవాళ్ళు, మెయింటెనెన్స్ అనేవాళ్ళు, అండ్ ఏ వెబ్సైట్లు సరిగా వర్క్ అయ్యేవి కాదు. అవి ఇప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. మీరు మెయింటెనెన్స్ పేజెస్ చూడట్లేదు, సర్వర్స్ డౌన్ అనేది వినట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ డెవాప్సే. నేను ఇది 2016 లో నుంచి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, చాలా మందికి చెప్పా డెవాప్స్ నేర్చుకో మంచిగా ఉంటుంది, డెవాప్స్ నేర్చుకో మంచిగా ఉంటుంది అని. సో అది ఈ మధ్య ఇంకా బాగా పాపులర్ అయిపోయి, సో ఇప్పుడు డెవాప్స్ మీద హై పేయింగ్ జాబ్ ఏదైనా కావాలి మీకు అంటే అది డెవాప్సే ఎవరికైనా కూడా. డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయిపోయింది. జాయిన్ డెవాప్స్ శివ తన సొంత ఊర్లోనే పాలు పూలు అమ్ముకునే స్థాయి నుంచి ఇవాళ ఒక ఐటీ కంపెనీని స్థాపించే స్థాయి వరకు జరిగిన ఈ జీవిత ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి, తాను సాధించిన సక్సెస్ను గురించి చివరి ఎపిసోడ్లో చూద్దాం.